గన్ రెడ్డి, ఆయన జాబ్ ప్లస్ గన్ జగన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పాపం సాక్షి విలేకరులు కూడా భయపడిపోతారంట. ఎందుకంటే జస్ట్ 3-3.5 గంటే మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు. ఇప్పుడు నిన్న కొత్త స్లోగన్ స్టార్ట్ చేశాడు. రేపు ఎలక్షను అమరావతికి మావిగన్కి పోటీ అంట. అమరావతి రాజధానికి ఆయన చెప్పిన మావిగన్కి పోటీ అంట. ఇది విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి, ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలే. జగన్మోహన్ రెడ్డి వెరీ క్లియర్, ఆ రోజు అమరావతి రాజధానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. మీకు తర్వాత దాంట్లో చూపిస్తాం స్క్రీన్ మీద. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం అక్కడ సెక్రటేరియట్ అన్నాడు. మళ్ళీ విశాఖపట్నంకి చేయి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు దేశంలో హైవే మీద రాజధాని ఉండే రాష్ట్రం లేదు. హైవే మీద ఈయన హైవే మీద రాజధాని కడతానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఎకరాలు, వేల కోట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, 12 జాతీయ బ్యాంకుల 15 జాతీయ బ్యాంకులు అమరావతిలో, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15. వీటన్నిటినీ నేను బుల్డోజర్ పెట్టి తోసేస్తాను, నాకు కన్నా ఛాన్స్ ఇస్తే అని చెప్పి అడుగుతున్నాడు. భారతదేశంలో ఒక రాష్ట్రంలో రాజధాని గురించి లోకసభలో, ఈ దేశంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ ఆ లోకసభలో, చట్టసభలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, మోర్ దాన్ 20 పార్టీస్ యునానిమస్గా దేశం మొత్తం అమరావతికి ఐక్యంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ మెంటల్ కేసు వాళ్ళు బాయ్కాట్ చేసి బయట వచ్చారు. అంటే అమరావతికి ఏదన్నా ఒక రాష్ట్రమైనా డిఫర్ అయిందా? కాలేదు. దేశం మొత్తం, యావత్ దేశం నిలబడింది అమరావతి వెనక. ఆ రైతులు త్యాగాలు చేశారు. ఈరోజు ఏంటి, అక్కడ పరిశ్రమలు వచ్చినాయి, క్వాంటమ్ వ్యాలీ వచ్చేసేసింది, మొత్తం ఇండస్ట్రీస్ వరుస లిస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఎన్ఐడి ఏపీ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వచ్చింది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్ డిజైన్ వచ్చింది, ఇగ్నో రీజనల్ సెంటర్ వచ్చింది, క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ చదవాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వచ్చింది. NVIDIA, ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ యూనివర్సిటీ. వీటన్నిటినీ రావటము జీర్ణించుకోలేకపోతున్నాడు. దేశం మొత్తం ముక్త కంఠంతో అమరావతికి మద్దతుగా నిలబడటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేమంటే మావిగన్, నీ పేరులో జా ప్లస్ గన్ ఉంది నీ పేరులో, అక్కడ మావి ప్లస్ గన్, రాజధానిలో కూడా గన్ కావాలని చెప్తున్నాను. అంటే నీకు జేబుల్లో గన్ కావాలా, చేతిలో గొడ్డలి కావాలా? ఏంటి కర్మ ఏంటి అంట. రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ రాష్ట్రం నాశనం అయిపోవాలా? నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. 50,000 ఎకరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోర్ దాన్ 50,000 crores ఖర్చు పెడుతున్నాయి. వేల కోట్లు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నాయి.
ఒక్క సింపుల్ చెప్తాను. ఒక 10 కోట్లు అనుకోండి, పెట్టుబడులు, భూమి వాల్యూ, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, కన్స్ట్రక్షన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్ అన్నీ కలిపి పోమనండి ఎకరాకి 10 కోట్లు అనుకోండి. ఎన్ని లక్షల కోట్లు? 5 లక్షల కోట్లు. జస్ట్ నేను చెప్పేది జస్ట్ అంటే అది 10 లక్షల కోట్ల, 20 లక్షల కోట్ల, ఒకవేళ ఆ నాలెడ్జ్ ఉండేవాళ్ళు చెప్తారు. లక్షల కోట్లు ప్రజల ఆస్తినికి నేను వ్యతిరేకం అని చెప్పేదని నీకు సిగ్గులేదా అంటా నేను. నీకు ఎట్టొచ్చింది ఆ మనసు అంట? ఏంటి నీ ఆలోచన అంట? నువ్వు పిల్ల చేష్టాలు చేస్తుంటే అమరావతి ఆ ప్రాంత ప్రజలని నాశనం చేయాలా, రాష్ట్ర ప్రజల ఆస్తి, లక్షల కోట్ల ఆస్తిని ధ్వంసం చేయాలని చెప్పేసి నువ్వంటే అడు కూర్చొని బెంచులు తట్టేదేంది? ఏం చేస్తున్నారు అక్కడ? అక్కడ ఉండే పెద్ద పెద్ద ముదురు నాయకులు విశాఖపట్నం అన్నావు ఇప్పుడు ఏమైందా అని చెప్పేసి అడిగేవాడు ఉండడా? శాసనసభలో 3 రాజధానులు అంటే బల్లలు కొట్టాడు బారేశారు. ఇప్పుడు మావిగానంటే విశాఖపట్నం వాళ్ళు, తిరుపతి వాళ్ళు కూడా కొడుతున్నారు డబ్బా. ఒక్కరు కూడా క్వశ్చన్ చేయరా మీరు? ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నామా? ఒక నియంత్రణగా ఉండామా? నేను ఒక మాట్లాడుతాను. బీహార్ ఉంది. బీహార్లో మీకు తెలుసు వైలెన్స్, జంగిల్ రాజ్ అని చెప్పి అన్నావు నువ్వు. ఆంధ్రప్రదేశ్ కూడా జంగిల్ రాజ్ అని. బీహార్ గురించి చెప్తా నేను. బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో వైలెన్స్ ఉంటుంది. ఇప్పుడు క్రమేణా తగ్గుతుంది. ఆ రోజుల్లో ఏ ముఖ్యమంత్రి ప్రజల్లోకి పర్యటనకు పోతే చెట్లు అడ్డంగా నరికి, పరదాలేసి, షట్టర్స్ క్లోజ్ చేసి, అటు 50 ఇటు 50 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి 2000 మంది పోలీసులు పెట్టుకొని ఏ ముఖ్యమంత్రి పోలా? నువ్వు చెప్పిన జంగిల్ రాజుల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా నువ్వు బయట పోవాలంటే దురదృష్టం, చెట్లు నాటించమని చెప్పాల్సిన ముఖ్యమంత్రి చెట్లు నరికించుకుంది కానీ బయట పోయినావు. నీకు ప్రాణభయం. ఈరోజు జంగిల్ రాజు అంటున్నావు. నువ్వు ఈరోజు చెట్లు నరకకుండా, పరదాలు వేయకుండా, షట్టర్స్ క్లోజ్ చేయకుండా, ట్రాఫిక్ జామ్ చేయకుండా నువ్వు జనంలోకి పోతుండవు. వితౌట్ సెక్యూరిటీ పోతుండవు. అది తేడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, నీ పరిపాలనకి. నీ పరిపాలన జంగిల్ రాజ్. ఒక ముఖ్యమంత్రి నరికిచ్చాడు చెట్లు, ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టించుకొని పోయినాడు. నీకు దమ్ము లేనోడివి నువ్వు, పులివెందుల పిల్లివి నువ్వు. ఇది ఆంధ్రప్రదేశ్ని జంగిల్ రాజ్ అంటావా నువ్వు? బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రులు నీ మాదిరిగా పరదాలు కట్టుకొని పోలే, డైరెక్ట్గా వెళ్ళిపోయినారు. నువ్వు పోయినావు. నువ్వు ముఖ్యమంత్రిగా జనంలోకి పోవాలంటే వణికిపోయినావు, భయపడిపోయినావు, పులివెందుల పిల్లిలాగా పోయినావు. 2000 మంది పోలీసులు పెట్టుకున్నావు. ఈరోజు మా గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే స్వేచ్ఛగా నువ్వు తిరుగుతున్నావు, ఎక్కడ కావాలంటే అక్కడికి పోతున్నావు. అది డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ మెంటల్ కేస్. ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఏమైపోద్ది అంటే పెట్టుబడులు రాకూడదు. దేశం లోక్సభలో కోడై కూసింది అమరావతి రాజధాని అని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. లక్షల కోట్ల పెట్టుబడి వస్తున్నాయి, జీర్ణించుకోలేకపోతున్నావు. అమరావతిలో బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, లక్షల కోట్ల రూపాయల రాజధాని అక్కడ క్రియేట్ అవుతుంది, జీర్ణించుకోలేకపోతున్నావు. నువ్వు రేపు ఎలక్షన్కి అమరావతికి మావిగన్కి పోటీ అని చెప్పేసి పోతావా? మొన్న పోయినా 3 రోజులనే 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మావిగన్ అని చెప్పి 1-2 సీట్లు వస్తాయి. అసలు రాజకీయాల్లో ఉండే అర్హత నీకుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతుండా? నీకు ఎవరో చెప్పు. ప్రజల ఆస్తులు నాశనం అయిపోవాలా, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోవాలా, తల్లి దూరం అయిపోవాలా, చెల్లి దూరం అయిపోవాలా, చిన్నాన్న గుడ్డలతో నరికించుకోవాలా? అన్ఫార్చునేట్ అంటున్నా నేను. నీ వల్ల ఏం తెల్లారేది లేదు. రేపు ఎలక్షన్స్లో నీ ముఖం మీ వైసీపీ నాయకులు చూడరు. వైసీపీ నాయకులు ఎందుకంటే నీ 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 పోకడ వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు గమనించుకుంటా పరిస్థితి ఈరోజు వచ్చింది.
నీ కల్చర్, నీ ఫ్యాక్షన్ కల్చర్, నీ గన్ కల్చర్ మళ్ళీ ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. సిగ్గుతో తలదించుకొని ఈ దేశంలో ఉండే ఎంపీలకి, లోకసభకి, అన్ని పార్టీలకి క్షమాపణ చెప్పు. వన్స్ ఒక చిన్న రాష్ట్రంలో రాజధాని గురించి మొత్తం దేశమంతా ఒకటైతే నువ్వు దాన్ని వ్యతిరేకించిన దానికి క్షమాపణలు చెప్పుకో, సిగ్గుతో తలదించుకో, మనిషిగా మానవత్వంతో మాట్లాడు. అక్కడుండే రైతులందరూ నాశనం అయిపోవాలా, వాళ్ళ భూముల వాల్యూ పడిపోవాలా, వాళ్ళకి మార్కెట్ రేట్ రాకూడదు, వాళ్ళ ప్లాట్లు ఎవరు కొనకూడదు. ఎందుకంటే నిలబడ్డారు, వాళ్ళు త్యాగం చేసి నిలబడ్డారు. వాళ్ళని నువ్వు పెట్టిన హింసలు, ఎంతమంది చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ బిడ్డల ఇది నీ కొట్టద్ది. అరే సర్వేపల్లి నియోజకవర్గం దాటిపోతున్నారు తిరుమలకి పాదయాత్ర. నీ జిల్లా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి రోడ్డు మీద ఉన్న టెంట్లు పెరికేసి రోడ్డు మీద ఆడపడుచులు నడి రోడ్డు మీద ఎర్ర టెండలో అన్నం తినే పరిస్థితి కల్పించారు మీరు. మృగాలు కూడా ఈత చిన్న ఏదైనా ఉంటే వాటిని దగ్గర తీస్తాయి. మీరు అమరావతిలో 1000 ఎకరాలు త్యాగం చేసిన ఆడపడుచుల్ని అవమానాలు చేసిన మనుషులు మీరు. అందుకని నిన్న నీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన వాళ్ళు నవ్వుకోవడం తప్ప ఇంకా నేను ఒక మాట అంట. నువ్వు 1924 ఉండేవు. ఏ సెక్రటేరియట్లో, ఏ అసెంబ్లీలో, ఏ హైకోర్టులో అంతా మేము కట్టించినాయి కదా. అప్పుడు ఏం చేస్తున్నావు? 5 సంవత్సరాలు గోల్డ్ గిల్లుకుంటున్నా, పశువులు మేపుకుంటున్నావా? అప్పుడేందో మార్చకూడదా? ఈ చేతనైతే మార్చకూడదా? 5 ఏళ్ళు మేము కట్టించిన ఆ అమరావతి ప్రాంతంలో ఉండే తాత్కాలిక భవనాల్లోనే నువ్వు పరిపాలన చేసావుగా 5 years. అంటే నీ మాదిరిగా నువ్వు ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అని చెప్పాడు. అంటే ఆయన యలహంకలో 3-4 లక్షల చదరపడుగుల్లో భవనం 29 ఎకరాల్లో ఉంటే అదే రాజధాని ఆంధ్రాకి. లోటస్ పాండ్లో హైదరాబాద్లో ఉంటే అదే రాజధాని. అక్కడ ఋషికొండలో ప్యాలెస్లో ఉంటే అదే రాజధాని. ఇక్కడ తాడేపల్లిలో ఉంటే ఇదే రాజధాని. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఎందుకు అంత అహంకారం? ఏం నియంతవా నువ్వు? నియంతవా? ఇది అన్ఫార్చునేట్, దురదృష్టం. తుగ్లక్ చెప్పిన రాజధానులు మార్చి, పిచ్చి తుగ్లక్ అని ఏమైంది? అక్కడ 1000 మంది రాజధానులు అటు ఇటు మారుస్తుంటే 1000 మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఇంకొక మరో తుగ్లక్గా నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ నాయకుడిగా తయారైనావు. అందుకని ఇది కరెక్ట్ కాదు. అమరావతిలో ఇప్పటికే 57,821 కోట్ల విలువైన 97 రకాల పనులు వివిధ రకాలుగా అభివృద్ధి దశలో ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు 1000 కోట్ల రూపాయలు ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ఆడ ఫస్ట్ ఇండియాలో మన దగ్గరికి వచ్చి కూర్చున్నది. మన దగ్గరికి వచ్చి పని మొదలవుతుంది. ప్రజావేదికను కూల్చినట్టుగా వీటన్నిటినీ నేను వస్తే మావిగన్ను పెట్టి కూల్చేస్తానని చెప్పి నువ్వు చెప్తుండవు. ప్రజలు అర్థం చేసుకోవాలా. వెనక చేరి డబ్బా కొట్టేవాళ్ళు మీరు నీ పార్టీలో అంతర్గతంగా డెమోక్రసీని బతికించండి. ఒక నియంత కింద పనిచేయబాకండి. తల్లిని చెల్లెల్నే దూరం చేసుకున్న వ్యక్తి ఇంకా అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అతనికి ప్రేమ ఉంటుందని ఎట్టనుకుంటున్నారు? ఇది కుదరదు. అల్టిమేట్గా చెప్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏంటంటే కోర్టులు నీ కేసులు నువ్వేం చట్టాలకు అతీతం కాదు. కొంతమంది
5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి కేసులు విచారణ జరిగి జైలుకు పోతుండారు. నువ్వు 12, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, నంబర్ ఆఫ్ కేసెస్, నాట్ ఏ పెట్టి కేస్, 43,000 కోట్లు. ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసులు పెట్టింది కాదు. ఆ టౌన్ పోలీస్ స్టేషన్, ఈ టౌన్ పోలీస్ స్టేషన్, సిబిఐ పెట్టింది. 43,000 కోట్ల రూపాయల అవినీతి మీద. అన్ఫార్చునేట్ అయిపోయింది 14 ఇయర్స్. ఇంతవరకు కనీసం నువ్వు బోన్లో నిలబడి నువ్వు కోర్టుకు వివరణ ఇచ్చే పరిస్థితి కూడా రాలే. రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆ కేసు ఎప్పుడు వస్తుంది, విచారణ ఎప్పుడు జరగద్ది, న్యాయస్థానం తీర్పు ఎప్పుడు ఇస్తుంది, ఎట్టుంటుంది ఆ తీర్పు అనేది ప్రజలందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఉండే నీవు అమరావతిని వ్యతిరేకిస్తాను, నేను వస్తే అమరావతిని అక్కడ ఉంచను రాజధానిని అని చెప్పి మాట్లాడటం దుర్మార్గం. నువ్వు ఒక విధ్వంసకుడివి. ప్రజలు గమనించాలా, నీ పార్టీలో వాళ్ళు తిరగబడాలా. ఆ రోజు దగ్గరలో వచ్చింది. చంద్రబాబు నాయుడు అంటే ఒక కష్టపడే వ్యక్తి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వ్యక్తి. నువ్వైతే గన్లు, గొడ్డళ్ళు, ఇవే నీ ఆలోచనలంతా. అటువంటి పరిస్థితికి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నువ్వు కనీసం 19లో అమరావతిని సపోర్ట్ చేస్తే ఈ ప్రాంతంలో కూడా కొన్ని సీట్లు గెలిచావు. నువ్వు గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నావు. ఏమైపోయినావు నీ పరిస్థితి? నువ్వు చెప్పిన 3 రాజధానుల దగ్గర అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ, అటు తిరుపతి కుమ్ము వదిలిపెట్టారు. మీరు అడిగిన దానికి 3 ప్రాంతాలు, నువ్వు చెప్పిన 3 ప్రాంతాలు కుమ్మేసేసేసారు. అది నీ పరిస్థితి. ఇంకా నీకు తెలివి రాలేదు. నువ్వు 3 రాజధానులు అన్న తర్వాత రాష్ట్ర ప్రజలు తిరగబడితే నీలో రియలైజేషన్, పశ్చాత్తాపం లేదు నీకు. ఒక నియంత పోకడనేది. దానివల్ల రాష్ట్రం నష్టపడుతుంది. పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి. ఇప్పుడు విజయ్ గెలిచాడు, సినిమా హీరో. 230 చిల్లర నియోజకవర్గాలు గెలిచాడు, ముఖ్యమంత్రి అయినాడు. డిఎంకే అయింది, ఏడిఎంకే అయింది. అవి క్వైట్ న్యాచురల్. బట్ నీలాంటి నియంతలు, నీలాంటి ఫ్యాక్షనిస్టులు, నీలాంటి మానవత్వం లేని మనుషులు, అమ్మ లేదు, చెల్లి లేదు, అక్క లేదు, చిన్నాన్న లేదు, అమరావతి లేదు, ప్రజలు లేరు, ప్రజల ఆస్తులతో నాకు పని లేదు, నేను ఒక్కడిని బతికితే చాలు, నా కుటుంబం బతికితే చాలు, కొరవలందరూ నాశనం అయిపోవాలని కోరుకునేవాడివి నువ్వు. అందుకనే ఆ భగవంతుడు ఉన్నాడు, అనుభవిస్తావు. చూడండి ఇప్పుడు నువ్వు మాట్లాడింది చూడు. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. దీన్ని ఏమంటారు? ఆయనకు చప్పట్లు కొట్టడం ఏంది? అమరావతికి మద్దతు అంటే శాసనసభలో కూర్చుంటారు, 3 రాజధానులు అంటే చప్పట్లు కొడుతుంది, మావిగన్ అంటే ఏం చేస్తున్నారా? అందుకని మీరు కూడా డమ్మీలు కాబాకండి. వెనకుండే పార్టీలో ఉండే సీనియర్లు ఇంటర్నల్ డిస్కషన్ పెట్టి కంట్రోల్ చేయండి. రాష్ట్రానికి నష్టం జరిగే పనిని జరగనీబాకండి. ఏదైతేనేమి ప్రజలు చూసుకుంటారు, తాడో పేడో తేల్చుకుంటారు. ఆయన పాదయాత్రలు చేసుకోనండి, లేకపోతే ఆకాశయాత్రలు చేసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ప్రజలు గమనించేశారు.
నీ నిజస్వరూపం. నువ్వు ఎటువంటివి, నీ కారు కింద పోతుంటే నీ టైర్ కింద నలిగితే అని కనీసం బాడీని కారు ఆపి బాడీని హాస్పిటల్కి చేసే మనసు నీకు లేనోడివి నువ్వు. ఇటువంటి వాళ్ళు దానికి ముఖ్యమంత్రి కాబడలే, దానికి మాజీ ముఖ్యమంత్రి కాబడలే. ఒక దోమను పోయే మనిషి అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది చూస్తే ఇమ్మీడియట్గా ఆగి ఆ ప్రాణాలను బతికించుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు నీ కారు కింద టైర్ కింద నలిగితే కూడా పట్టించుకునేవాడివి కాదు నువ్వు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి పాలన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈరోజు ఒక మోడల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పంచాయతీరాజ్ని బతికిచ్చాడు. నువ్వు పంచాయతీ ఫండ్స్ ఆడ పడ్డాయి అని పంచాయతీ సెక్రటరీ పోయి సర్పంచ్కి చెప్పేది, 10 లక్షలు పడింది సార్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది సార్. అటువంటి వాడు నువ్వు. లోకేష్ బాబు ఒక బ్రాండ్ కింద తయారైనాడు, ఒక బ్రాండ్. ఇతర దేశాలు టూర్ చేస్తున్నాడు, లక్షల కోట్లు పెట్టుబడి తెస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రోజుకి 16-17 గంటలు పనిచేస్తాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం. తమరేం చేస్తారు? ఎలంకలో కూర్చుంటావు.